బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. జై శ్రీరామ్. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి వారాహి నవరాత్రులు గత 2-3 ఏళ్లుగా మనకి వారాహి అమ్మ ఉపాసన గాని, పూజలు గాని, నవరాత్రులు గాని చాలా ప్రాచుర్యం పొందాయి కదా గురుగారు. అయితే ఈ నవరాత్రులు మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటారు? జూన్ 26వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు నాన్న 10 రోజుల పాటు, అంటే నవరాత్రులు 9 రాత్రులు లేకపోతే 10వ రోజున మనం ఉద్వాసం చెప్తాం కాబట్టి 5వ తారీఖు వరకు ఉన్నాయి. 26వ తారీఖు నుంచి ఆషాఢ శుద్ధ పాడ్యమ నుంచి ఆషాఢ శుద్ధ దశమి వరకు 9 రోజులు కూడా మనకి ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. నిజంగా వారాహి అనేటువంటి అమ్మవారు సనాతనం, పురాతనం నాన్న, దాంట్లో అనుమానం ఏం లేదు మనకి. కానీ జనాల్లో నానుడి తక్కువ. అవునండి. ఒక 3 ఏళ్ల వరకు, 4 ఏళ్ల క్రితం వరకు కూడా పెద్దగా ఎవరికి తెలియదు. ఒక పార్టీ అధినేత వల్ల అది ఇంకా ఎక్కువ జనాల్లోకి ప్రాచుర్యంలోకి బాగా వచ్చింది. వాహనానికి పేరు పెట్టారు. ఆ వాహనం అనేటువంటిది చాలా ఇది వచ్చింది. నిజంగా నాన్న, నేను వారాహి అమ్మవారి గురించి మామూలుగా మా చిన్నప్పుడు మాకు ఎవరైతే, నేను ఎక్కువ పురోహితుల మధ్యలో ఒక 43 మంది కమిటీ మెంబర్స్గా ఉన్నటువంటి దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా నా 11వ సంవత్సరంలో బాధ్యతలు స్వీకరించాను అన్న. నేను 43 మంది కూడా ఒక్కోళ్ళు 50 ఏళ్ళ 60 ఏళ్ళ పైవాళ్లే, సీనియర్స్ అందరూ, చాలా సీనియర్స్. వాళ్ళందరి మధ్యలో నలిగాను కాబట్టి నాకు ఈ సబ్జెక్టు, లేకపోతే నాకు సంబంధం లేదు. మామూలుగా గుళ్ళలో చేసుకునే వాళ్ళందరిలాగా చేసుకున్నట్టయితే ఏమీ ఉండేది కాదేమో. అంతమంది మధ్యలో నలిగినప్పుడు 11 సంవత్సరాలు చేశాను నేను అదే దేవాలయంలో ప్రధాన అర్చకత్వం. నా 11వ సంవత్సరం నుంచి 22వ సంవత్సరం వరకు అదే దేవాలయం. నా వివాహం కూడా అదే దేవాలయంలో అయింది. మా అక్క జిల్లాలో పెళ్ళిళ్ళు కూడా అదే దేవాలయంలో పూర్తి చేసుకున్నా. హరిహర క్షేత్రం అని పెద్ద దేవాలయం. ఆ దేవాలయంలో కమిటీ మెంబర్స్ అందరూ కూడా పురోహితులు నాన్న. బ్రాహ్మణ సంక్షేమ సంఘం వాళ్ళు కట్టినటువంటి దేవాలయం, శివాలయం. అంతకుముందు పురాతనం సత్యనారాయణ స్వామి వారి దేవాలయం మీద 100 ఏళ్ల క్రితం అయింది. ఆ దేవాలయంలో పనిచేసేటప్పుడు మాకు మావయ్య గారు అని ఒక ఆయన పిలిచేవాడిని నేను. తూటిపల్లి సుబ్బారావు గారు అని, వారు లేరు ఇప్పుడు. వారిని బాగా క్లోజ్గా ఉండేవాడిని. మా ఇద్దరికి ఒక రిలేషన్ ఏంటంటే, ఆయనకి ఏజ్డ్ పర్సన్ ఆయన నేను ఒకే హైట్లో ఉండేవాళ్ళం అనమాట. కొంచెం హైట్ తక్కువ కదా, ఒకే హైట్లో ఉండేవాళ్ళం ఇద్దరం. దానివల్ల ఇంకా క్లోజ్నెస్ ఉండేది. మావయ్య గారు అని పిలిచేవాడిని. ఆయన ఆ 43 మంది పురోహితుల్లో కూడాను ప్రత్యంగిరా వారాహి చేసేది ఆయన ఒక్కడే. అంటే అందరూ చేయరా అండి? అందరు చేయరు నాన్న. చాలా కష్టతరమైనటువంటి ఉపాసనా మార్గం అది. అందులో నేను అమ్మవారికి సంబంధించినటువంటి వ్యక్తిని అని చెప్పి నాకు ఆ తర్వాత తెలిసింది. ఎందుకంటే ఆయనతో క్లోజ్ ఎందుకు చేసింది, ఆయన అమ్మవారు ఉపాసన చేస్తాడు కాబట్టి, నాకు అమ్మవారంటే ఇష్టం కాబట్టి మా ఇద్దరిని క్లోజ్ చేసింది, బాగా క్లోజ్గా ఉండేలాగా చేసింది కదా. ఆయన దగ్గర చిన్నప్పటి నుంచి అడిగేవాడిని, నాకు వారాహి మావయ్య అంటే, నీ మొహం ఇప్పుడు దేనికి రానేవాడు. నేను అక్కడి నుంచి వచ్చే ముందు నాకు ఇచ్చారు వారాహి, ఈ ప్రత్యంగిర. దాని తర్వాత సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి దగ్గర కూడా, మన కృతాళం పీఠాధిపతి స్వామివారి దగ్గర కూడా కొన్ని మంత్రాలు తీసుకున్నాను. దశమహావిద్యల్లో అవి ఉపాసన చేస్తూ వచ్చాను నేను. ఈ వారాహి అనేటువంటిది మా చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ జనాలకి తెలియదు. నిగూఢంగా ఉన్నటువంటి ఒక నిప్పులాగానే ఉండిపోయింది, కానీ అమ్మవారి పేరు తెలియదు. ఎప్పుడైనా కాశీకి వెళ్ళి వస్తే జనాలకి తెలిసేది. కాశీలో వారాహి అమ్మవారి దేవాలయం ఉంటుంది, కానీ అమ్మవారి రూపాన్ని కూడా మనకు పై అంతస్తు నుంచి చూస్తాం. జస్ట్ మనం కిరీట భాగం నుంచి ఇట్లా కింద నుంచి చూస్తుంటాం. పైనుంచి ఒక మనిషిని చూస్తే టాప్ యాంగిల్ నుంచి ఎలా ఉంటుందో అలానే చూస్తాం, మనం పూర్తిగా చూడలేము. మొన్న మధ్య కాశీలో ఒక వ్యక్తిని అడిగితే, ఆ వారాహి అమ్మవారి గుడి పక్కనే కొన్ని ఇళ్ళు ఉన్నాయి, అమ్మవారి ఒరిజినల్ ఫోటో ఏదైనా దొరుకుతుందా అంటే, మేము మా తాతల ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇంతవరకు అమ్మవారి పూర్తి విగ్రహం మేమే చూడలేదు, ఫోటో ఎక్కడి నుంచి దొరుకుతుందని చెప్పాడు. అంత శక్తివంతం, గ్రామ దేవత. అక్కడ మన కాశీ మొత్తానికి గ్రామాన్ని సంరక్షించేటువంటి పట్టణ సంరక్షణ దేవతగా వారాహి అమ్మవారు ఉంటుంది. కాలభైరవుడేమో క్షేత్రపాలకుడు అవుతున్నాడు, ఈవిడేమో సంరక్షించేటువంటి దేవతగా అమ్మవారు ఉంటుంది అక్కడ వారాహి అమ్మవారు. మరి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ముందుగా వారణాసిలో, కాశీలో మనకి. మరి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి దేవతం కాదుగా. కాబట్టి జనాలకి నానుడి లేక అమ్మవారిని ఎంతసేపటి భయంకరమైనటువంటి దేవతగా, ఉగ్రదేవతగా అందరూ కూడా అమ్మవారిని ఇచ్చేసేసి జనాలందరికీ దూరం చేశారని చెప్తాను నేను. కాకపోతే మనం చేసేటువంటి ఉపాసన క్రమం అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా లేకపోతే కష్టం. కాకపోతే మూఢభక్తితో చేసేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇది ఉంటుంది నాన్న, పద్ధతి ఉంటుంది. అవునా? పూర్వకాలంలో శ్రీశైలంలో జంతు బలులు ఇచ్చేవాళ్ళు. శ్రీశైలం అమ్మవారికి, బ్రహ్మరామ అమ్మవారికి జంతు బలులే.
పూర్వకాలంలో మనకి మహర్నవమి అంటాం కదా దసరాలో మహర్నవమి రోజున మొత్తం దున్నపోతు రక్తంతో గుడి మొత్తం నింపేసేవాళ్ళు అమ్మవారి బ్రహ్మరాంబిక అమ్మవారి దేవాలయాన్ని. నింపేస్తే తెల్లవారేసరికి చుక్క రక్తం ఉండేది కాదు. అంత ఉగ్రదేవతగా ఆరాధించారు అప్పట్లో. ఎవరు? చెంచులు, అడవి జాతి వాడు చేసేవాడు కాబట్టి. ఆ తర్వాత పుష్పగిరి పీఠాధిపతుల వారు దాన్ని మొత్తం కూడాను వైదిక ఆచారంలో శైవాచారంలోకి మారుస్తూ ఈ జంతు బలులను దూరం చేసుకుంటూ తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా చూస్తున్నాం. ఒకప్పుడు మొత్తం జంతు బలులతోనే ఉండేది అక్కడ అమ్మవారి దేవాలయం. మరి వాళ్ళకు ఉన్నటువంటి మూఢభక్తి, వాళ్ళకి తెలిసిన, అది మూఢభక్తి అని చెప్పడం కూడా కాదు, వాళ్ళకి తెలిసినటువంటి విధానం అంతే. వాళ్ళు దాంతో అది కూడా ఏంటి నాన్న, పూర్వకాలంలో జంతు బలులు ఎందుకు ఇస్తారు మనకి, ఇప్పుడు వద్దు అది మనం నేరంగా శిక్ష అని చెప్పి చూస్తున్నాం కదా. అయినా సరే కొన్ని చోట్ల ఇస్తూనే ఉన్నారు. జంతువులను ఎందుకు ఇచ్చేవాళ్ళు అన్న సంగతి నిజంగా కొంచెం డీప్గా వెళ్ళి ఒకసారి ఆలోచిస్తే, మన ఇంట్లో చేసుకున్న వంటను మనం దేవుడికి నైవేద్యం పెడతాం కదా, అవునా? మరి పూర్వకాలంలో వంటల గింటలు ఎక్కడున్నాయి నాన్న? గొడ్డు మాంసాలు ఇవి తినేవాళ్ళు. వాళ్ళు ఏం తింటారో అదే దేవుడికి నైవేద్యం పెట్టేవాళ్ళు, అదే బలి. అవునా? వాళ్ళు ఇప్పుడు మనం ఏం తింటే అదే నైవేద్యం పెడుతున్నాం మనం. అట్లానే పూర్వకాలంలో ఈ వంటలు గింటలు ఇవన్నీ బాగా ఆది మానవుడి కాలం దగ్గర నుంచి చూసుకుంటే, మానవ రూపానికి అవతరించినటువంటి రోజు నుంచి చూసుకుంటే వాళ్ళకి అప్పట్లో ఏమున్నాయి, వంటలు ఏమున్నాయి? వేటాడుకుని కాల్చుకుని తినేవారు. అవునా? వాళ్ళు ఏది తింటున్నారో అదే దేవతకి ఇచ్చేవాళ్ళు. అదే బలులు రూపంలో ముందుకు వచ్చేసింది. దాన్ని నిషేధించడం అనేది మంచి పనే, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు, నామాచార స్థితికి వెళ్తుంది కాబట్టి. అట్లానే ఈ వారాహి అమ్మవారిని కూడా చాలా వరకు భయానకంగా సృష్టిస్తూ ప్రత్యంగిర, వారాహి, భువనేశ్వరి, కాళి, తార, చిన్నమస్త, రాజశ్యామల, త్రిపుర భైరవి ఇట్లాంటి దేవతలన్నీ కూడాను, భగడాముఖి ఇట్లాంటి దేవతలందరినీ కూడాను అమ్మో వాళ్ళు చాలా డేంజర్, వాళ్ళతో పెట్టుకోకూడదు అనే ఒక ఆలోచన తీసుకొచ్చేసారు జనాల్లోకి. అమ్మ అని పిలుస్తున్నప్పుడు అమ్మే కదమ్మా ఎవరికైనా, అవునా? వారాహి అమ్మవారు అని పిలుస్తున్నాం. అమ్మ అంటే మన అమ్మ లాంటిదేగా, మనం ఎలా యద్భావం తద్భవతి, ఎలా పూజిస్తే అలా కనపడుతుంటుంది మనకి. కాబట్టి వారాహి నవరాత్రులలో అమ్మవారిని కనుక పూజ చేయగలిగితే, ఇంట్లో నిత్యం పూజ చేసుకునే వాళ్ళైనా, మనం దసరా నవరాత్రుల్లో ప్రతినిత్యం పూజ చేసుకునే వాళ్ళు కూడా నవరాత్రుల్లో స్పెషల్గా పూజలు చేసుకుంటాం. అలాగే వారాహి నవరాత్రులు జూన్ 26వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా ప్రతినిత్యం చక్కగా ఇంట్లో కలశ ఆవాహన చేసుకోవచ్చు. బ్రాహ్మణి పిలిపించుకొని చేయించుకోవచ్చు. లేదు చక్కగా రాగి చెంబు తీసుకోండి, దాంట్లో నీళ్లు పోయండి, దాంట్లో కొద్దిగా లవంగం, యాలకులు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, జవ్వాదు ఇట్లాంటివన్నీ, గంధం, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి చక్కగా మామిడి కొమ్మలు పెట్టి, కొబ్బరికాయ పెట్టి, దాని మీద ఒక బ్లౌజ్ పీస్ని చక్కగా మనం ఇట్లా త్రికోణంలాగా మలుస్తాం కదా, అమ్మవారి బ్లౌజ్ పీస్ పెట్టి చక్కగా అమ్మవారి రూపం వేసుకుంటే వేసుకోండి, లేదంటే కనీసం బొట్టు పెట్టుకొని అమ్మవారిని ఆవాహన చేసుకొని ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకొని, వారాహి అష్టకం ఉంటుంది, అష్టోత్తరం ఉంటుంది, అష్టోత్తరం పూజ చేసుకోవచ్చు. ఇవి కూడా ఏం చేయలేం గురువు గారు, మాకు సింపుల్గా ఏదైనా చెప్పండి, మాకు పొద్దునే ఉద్యోగానికి వెళ్ళిపోతాం, ఎప్పుడో రాత్రికి వస్తాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇవేమీ చేయలేనప్పుడు వారాహి అమ్మవారి పటం ఇంట్లో ఉండడం కూడా డేంజర్ అని చెప్పుకొని ఈ వీడియోలో చెప్తున్నారు. అది తప్పు. అమ్మవారి పటం ఇంట్లో ఉండవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. ఎవరింట్లో అయితే వారాహి అమ్మవారికి పూజ కానీ, పటానికి పూజ కానీ, ధ్యానం కానీ, తపస్సు కానీ, జపం కానీ చేస్తున్నారో వాళ్ళకి భూ సంపద విపరీతంగా పెరుగుతుంది, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. రైతులు కూడా పొలంలో పంట బాగా పండాలి అనుకునేటువంటి రైతులు కూడా చెప్తున్నాను, గట్టు మీద చిన్న 4 ఇటుకలు పెట్టేసి దాంట్లో ఒక పటం పెట్టి రోజు దీపారాధన చేసి మీరు తినడానికి తీసుకెళ్ళినటువంటి పెరుగన్న నివేదన పెట్టండి, మీ పంట ఏ విధంగా పండుతుందో చూడండి. భూమికి సంబంధించినటువంటి దేవత లలిత అమ్మవారి సైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారిని చెప్పబడుతుంది. లలిత అమ్మవారి పీఠంలో చూడండి వారాహి అమ్మవారు ఉంటుంది. ఒక స్తంభానికి, ఒక మూల పీఠానికి మూల స్తంభంగా అమ్మవారు ఉంటుంది. సర్వసైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారిని చెప్పబడుతుంది లలిత అమ్మవారికి. అందుకనే వారాహి అనేటువంటి నామం లలితా సహస్రనామంలో వస్తుంది మనకి కదా. కాబట్టి వారాహి అమ్మవారికి పూజ చేయడం తప్పు కాదు, పటం ఉండడం అంతకంటే భయంకరం కాదు, ఏమీ కాదు. ఇంట్లో పెట్టుకోండి. మీరు అమ్మ అని పిలిస్తే పరికేటువంటి తక్షణమే స్పందించేటువంటి శక్తి వారాహి అమ్మవారు తప్పనిసరిగా. నిజంగా నాకు కూడా ఏదైనా కష్టం వచ్చినా అమ్మ ఏంటమ్మా అని చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఆ కష్టం కూడా ఎట్లా ఉంటుందంటే, దూది పింజన కనుక తీసుకెళ్ళి నిప్పుల్లో వేస్తే ఎలా కాలిపోతుందో అలా ఆ కష్టం వెళ్ళిపోతుంది నాకు. అంత గొప్ప అనుగ్రహాన్ని ఇస్తుంది అమ్మవారు. రాత్రి సమయంలో ఇంకాస్త ఎక్కువగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది నాన్న. వీళ్ళని రాత్రి దేవతలు అంటారు.
అంటే వారాహి అమ్మవారు దశమహావిద్యలో అమ్మవారు కాదు, కానీ ఈ దేవతలందరూ కూడాను రాత్రి దేవతలు అంటారు, శీఘ్ర దేవతలు అంటాం. రాత్రిపూట సంచరిస్తూ ఉంటారు, శీఘ్రంగా అనుగ్రహిస్తుంటారు, తొందరగా అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీ ఎదురుగా మీ గురించి నేను మాట్లాడితే, గొప్పగా మాట్లాడితే మీరు నాకు ఫేవర్ అవుతారు. మీరు లేనప్పుడు మాట్లాడితే ఏముంటుంది, ఓకే పర్లా, ఎవరి ద్వారా విన్నా కూడా పలానా వాడు నా గురించి గొప్పగా మాట్లాడా, సరే మంచిది అనుకుంటాం. కానీ డైరెక్ట్ వింటే ఏమవుతుంది మీకు, అవునా? కాబట్టి దేవతలు సంచరించేటువంటి సమయంలో పూజ చేయడం ద్వారా ఇంకాస్త తొందరగా మనకు అనుగ్రహం కలుగుతుంది. ఆ దేవతకు డైరెక్ట్ చెప్పేస్తున్నాం కదా, ఉంటుంది కదా, చూస్తుంది కదా మనం చేస్తున్న పూజను కూడా. కాబట్టి ఉదయం మామూలుగా పూజ చేసుకుంటూ సాయంకాల సమయంలో కనీసం 7:30 గంటల తర్వాత అమ్మవారికి పూజ చేసుకొని నివేదనలో కూడా ఏవో మా పెద్ద అంతంత తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. పెరుగన్నంలో దానిమ్మ గింజలు, అలాగే ఎర్రటి పూలతో పూజ, అలాగే మనకి చక్కగా మా పుచ్చకాయ వాటర్ మిలన్ అంటాం కదా, వాటర్ మిలన్ ముక్కలు పెట్టండి అమ్మవారికి. అంటే రక్తవర్ణం అమ్మవారికి చాలా ప్రీతికరం. అమ్మవారు భూమికి సంబంధించినటువంటి దేవత, ధాన్యానికి సంబంధించినటువంటి దేవత అని ఎట్లా చెప్పొచ్చు అంటే, అమ్మవారి చేతిలో ఉండేటువంటి ఆయుధం నాగలి. నాగలి అంటాం కదా, ఇట్లా దున్నుతుంటాం కదా, నాగలి. ఇంకో చేతిలో రోకలి. ధాన్యం పండించడం, వచ్చిన ధాన్యాన్ని దంచుకొని తినటం. ఇంకా అంతకుమించి ఏం చెప్పాలి మనకి, అవునా? కాబట్టి చండ్రకోల ఉంటుంది, శత్రు వినాశనాన్ని చేస్తుంది. వాహనానికి పేరు పెడితేనే అఖండమైనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి అమ్మవారు నాన్న, అంతకు మించి ఈజీగా ఎవరు అనుగ్రహిస్తారు చెప్పడం మనకి, అవునా? అక్కడి నుంచి వారాహి దీక్షలు నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను కొంతమంది దేవతల వల్ల కొంతమంది వ్యక్తులు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తారు. కానీ ఇక్కడ వారాహి అమ్మవారు కొంతమంది వ్యక్తుల వల్ల అమ్మవారు ప్రాచుర్యంలోకి వచ్చింది. రివర్స్ మాట చెప్పానండి కదా. అంటే వాళ్ళ ద్వారా అమ్మవారు నేను నలుగురిలోకి వెళ్ళాలి అని చెప్పి సంకల్పం అమ్మవారు చేసింది. కాబట్టి ఎవరో ఒకళ్ళ ద్వారా తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. అది ఆయన ఎంచుకుంది, ఆయన ఎంచుకున్నాడు అమ్మవారిని. కాబట్టి విజయం ఆయనకు వచ్చింది. అలాంటి విజయం మనందరికీ కావాలంటే వారాహి అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేయండి. అలాగే వారాహి నవరాత్రుల్లో మన హనుమత్ ప్రత్యంగర యజ్ఞస్థలి కొత్తపేటలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయంలో, మన అమ్మవారి దేవాలయం వారాహి ప్రత్యంగిర అమ్మవారు ఉంది నాన్న. ఇప్పుడు నూతనంగా మరలా నిర్మాణం చేయబోతున్నాం. వారాహి అమ్మవారి దేవాలయం, ప్రత్యంగిర అమ్మవారు, రాజశ్యామల అమ్మవారి దేవాలయం కట్టబోతున్నాం త్రిశక్తి పీఠంగా. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి బాలాలయంలో ప్రతి నిత్యం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు హోమాలు ఎవరైనా చేయించుకోవచ్చు కూర్చొని. లేదు నిత్యం గోత్రనామాలు పరోక్షంగా 5 రోజులు మేము గోత్రనామాలు చేయించుకుంటామండి, మేము రాలేకపోతున్నామన్నా కూడా సరే గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా వచ్చి హోమం చేయించుకుంటామన్నా చేయించుకోవచ్చు. ఉదయం సాయంత్రం 2 పూట్ల అభిషేకం ఉంటుంది అమ్మవారి ఉత్సవ విగ్రహానికి. స్వయంగా మీరే చేసుకోవచ్చు అభిషేకం కూడా. హోమంలో కూడా స్వయంగా మీరే కూర్చొని చేసుకోవచ్చు. ఎంత తృప్తిగా అనిపిస్తుంది అండి స్వయంగా. అంతే కదా. అమ్మవారికి అభిషేకం అంటే ఏదో అందరు పోసినట్టుగా కొద్దిగా పాలు కొద్దిగా పెరుగు ఇలా నా మైండ్ సెట్ కూడా అది కాదు నాన్న. అమ్మవారికి పాలు పోస్తే విగ్రహం మొత్తం పాల రూపంలోనే కనపడాలి, పెరుగు పోస్తే పెరుగు రూపంలోనే కనపడాలి. అలాగే పసుపు, కుంకుమ, గంధం, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, అలాగే మంగళ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు, కిస్మిస్, ఇవన్నీ ఇట్లాంటివి పండ్ల రసాలు, వీటితో అభిషేకం చేయిస్తాం. ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకరోజు అభిషేకం జరుగుతుంది నాన్న, మీరు వస్తామని చెప్పారు, ఇంకొకళ్ళు వస్తామని చెప్పారు. అవకాశం ఉంటే ఉదయం ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు రమ్మని చెప్తా. లేదు ఇద్దరు ఒకేసారి వస్తామని చెప్పారు అనుకోండి, మీ ద్రవ్యాలు మీకే ఉంటాయి, వాళ్ళ ద్రవ్యాలు వాళ్ళకే ఉంటాయి. ఒకే ద్రవ్యాన్ని చేసాకం చేయడం కూడా మా దగ్గర ఉండదు. చక్కగా గిన్నెల నిండా అన్ని ద్రవ్యాలు ఉంటాయి, ఎవరి సామాగ్రి వాళ్ళకే. మీరే స్వయంగా చక్కగా అభిషేకం చేసుకోవచ్చు అమ్మవారి విగ్రహానికి. కాబట్టి స్వయంగా మీరే కూర్చొని హోమం చేసుకోవచ్చు. ఇవి కూడా అమ్మవారి కుంకుమార్చన ఉంటుంది తప్పనిసరిగా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం వారాహి అమ్మవారి కుంకుమార్చన ఉంటుంది. ఇవి పాల్గొనలేనటువంటి వాళ్ళు పరోక్షంగా గోత్రనామాలతో పాల్గొనవచ్చు. మనం ఈ నెంబర్ ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద ముందుగా ఫోన్ చేసి గోత్రనామాలు వివరాలన్నీ కూడా నమోదు చేసుకోండి. ఏ రోజున ఎవరు వచ్చి హోమం చేయించుకుంటాం అనేటువంటి విషయం కూడా ముందుగా నమోదు చేసుకుంటే దానికి తగ్గట్టుగా మీకు సమయం ఉంటుంది. ఆ సమయాన్ని బట్టి హోమం చేయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా సులభంగానే అమ్మవారి అనుగ్రహం మనం ఇక్కడ పొందగలుగుతున్నాము. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.